ప్రభునామమునకు ఘనత కలుగును గాక. లూకా సువార్త 2వ అధ్యాయము 29 నుంచి 32 వరకు మనం చూచినప్పుడు, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన రక్షణ నేను కన్లారా చూచి తిని అని సిమియోను యెరూషలేములో ఉండినటువంటి భక్తుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు యేసుప్రభు జన్మించక మునిపే యేసుప్రభుని కన్లారా చూస్తామని దేవుని ద్వారా వాగ్దానం, పరిశుద్ధాత్మ ద్వారా వాగ్దానం పొందినవాడై, ఎప్పుడైతే యేసుప్రభు జన్మించిన తర్వాత శుద్ధీకరణ కొరకు దేవుని ఆలయంలోనికి ఆయన తీసుకొచ్చారో, అప్పుడు సిమియోను కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై ఆ పరిశుద్ధ ఆలయంలోకి వచ్చి ఆ బిడ్డని చేతులతో ఎత్తుకొని దేవుణ్ణి మహింపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ప్రభు యొక్క క్రీస్తును చూడకు మునుపు నువ్వు చనిపోవని పొందిన వాగ్దానం చొప్పున ఆయన వృద్ధుడైన దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనకు కూడా దేవుడు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు, నేను మరలా వస్తానని. ప్రభు మరలాను వస్తానని చెప్పాడని ఎంతమంది మనం మరలా వస్తాడని సిద్ధపాటు కలిగి ఉంటున్నాము అనేది గమనించుకోవాలి. పరిశుద్ధ గ్రంథం సువార్తలోనే అనేకమైనటువంటి సూచనలు చెప్పి ఉన్నాడు. మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, నా రాకడ కొరకు మీరు సిద్ధపడుడి అని చెప్పినప్పటికీ ఎంతోమంది మెలకువ లేకుండా, సిద్ధపాటు లేకుండా ఉంటున్నారు. ఉపమాన రీతిగా బుద్ధి కలిగిన కన్యకలను గురించి, బుద్ధి లేని కన్యకల గురించి కూడా యేసు ప్రభు చెప్పి ఉన్నాడు. అంటే ప్రియమైనటువంటి దేవునిలారా, ప్రభు రాకడ కొరకు మనం వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధాత్మ అభిషేకంతో నిండుకొనిన వారై రాకడ కొరకు ఎదురు చూచే బిడ్డలుగా ఉండాలని ప్రభు మనకు హెచ్చరిక ఇచ్చి ఉన్నాడు. మళ్ళీ ఎంతమంది ఈ ఆత్మీయ అనుభవం కలిగి ఉంటున్నాం, ఎంతోమంది ప్రభుని నమ్ముతున్నారు, కానీ వాక్యానుసారమైన జీవితంలోనికి రావటం లేదు. వారు ఏదో ఒక మేలు కొరకు, ఒక అవసరాల కొరకు ప్రభుని నమ్ముకునే వారిగా చాలామంది ఉంటున్నారు. మనం అవసరాల కొరకు మాత్రం కాదు, మనం రక్షణ పొంది పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఆత్మ ద్వారా ప్రభు రాకడలో ఎత్తబడే సంఘంలో ఆయనతో కూడా ఉండుటకు మనం ఈ లోకంలో జీవిస్తున్నామని మన సువార్త చెప్పినప్పుడు ఎవరికైనా చెప్పాలి. ఎందుకంటే చాలామందికి అలవాటు అయిపోయింది, మీరు ప్రభు నమ్ముకోండి, మీకు రోగాలు పోతాయి, ప్రభు నమ్ముకోండి, మీ పిల్లలు పాస్ అవుతారు, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీకు అప్పులు తీరిపోతాయి, అలా చెప్తారు. ప్రభుని నమ్ముకుంటే ప్రభు మనతో ఉంటే తప్పకుండా మనకు అన్ని సహాయం చేస్తాడు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన నమ్ముకోవటం మనకు, ఎందుకంటే ఆయన రక్షణ మనకి ఇచ్చేటటువంటి ఆత్మరక్షణ కొరకు ప్రభుని నమ్ముకోవాలి. అనగా యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచి మారు మనసు నిమిత్తం నీళ్ళల్లో బాప్టిజం తీసుకోవాలి. వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. కనుక ఆత్మచేత అభిషేకించబడిన వారై ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తాము. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సిమియోను వృద్ధుడైనప్పటికీ నిన్ను చూస్తావని నువ్వు ఇచ్చిన వాగ్దానం చొప్పున కనిపెట్టి ఆత్మపూర్ణుడై నిన్ను చూచి స్తుతిస్తున్నట్టుగా మేము చూస్తున్నాం. మేము కూడా నా ప్రభు ఈ లోకంలో జీవిస్తూ మాకు ఇచ్చిన ఈ జీవితంలోనే ఆత్మపూర్ణులై నీ రాకడ కొరకు ఎదురు చూచేవారుగా మమ్మల్ని కూడా సిద్ధపరచమని, పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.